السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا أهل الكتاب تعالوا إلى كلمة سواء بيننا وبينكم ألا نعبد إلا الله ولا نشرك به شيئا ولا يتخذ بعضنا بعضا أربابا من دون الله فإن تولوا فقولوا اشهدوا بأننا مسلمون. إن مثل وقال الله تعالى في موضع آخر إن مثل عيسى عند الله كمثل آدم خلقه من تراب ثم قال له كن فيكون. فمن هاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندعو أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين. సూరా ఆల్ ఇమ్రాన్ యొక్క ఆయతులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి యమన్ నుండి యమన్ దగ్గర నజరాన్ అనే ఒక ప్లేస్ ఉంది యమన్ దేశంలో. నజరాన్ నుండి కొంతమంది క్రైస్తవ ఆలింలు క్రైస్తవ పాద్రీలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి ఇస్లాం యొక్క సందేశం పంపించారు, లెటర్ పంపించారు. అయితే వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఒకసారి మాట్లాడదామని వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పలకరించలేదు. వారు చాలాసేపు వేచి ఉన్నారు, కానీ ప్రవక్త వారు ఆయన్ని పలకరించలేదు. వాళ్ళకి కారణం ఏంటంటే వారు వేసుకున్నటువంటి దుస్తులు బట్టలు చాలా విలువైనవి, చాలా ఖరీదైనవి. అంత ఖరీదైనటువంటి దుస్తులలో ఉన్నటువంటి ఆ ధార్మిక పండితులతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాట్లాడదలుచుకోలేదు. వారు తర్వాత వేరే సహాబా దగ్గరికి వెళ్ళారు, హజరత్ అలీ దగ్గరికి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వారు అన్నారు, మీరు ఈ గెటప్ మార్చుకొని వెళ్ళండి, ఇలా వెళ్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిమ్మల్ని పలకరించరు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే సూరా ఆల్ ఇమ్రాన్లో చివర్లో చెప్పాడనమాట దాని సమాధానం. లా యగుర్రన్నక తకల్లుబల్లదీన కఫరు ఫిల్ బిలాద్ మతాఉన్ ఖలీల్ సుమ్మ మఅవాహుం జహన్నం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ప్రపంచంలో భోగ విలాసాలలో తిరుగుతున్నటువంటి వారి కాసి మీరు దీర్ఘదృష్టితో చూడకండి. మీపై కూడా ఆ ప్రభావం రావచ్చు. సాధారణంగా మనుషులు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటుంటారు. అది మనకు తెలుసు, చాలామంది చెప్తారు కూడా. ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాడు ఆ బుద్ధులు వచ్చాయంటారు. అది సహజం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అల్లాహ్ అంటున్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు వారి కాసి చూడకండి ఎవరైతే ఈ ప్రపంచ భోగ విలాసాలలో తిరుగుతున్నారో.
అది కూడా ధార్మిక పండితులు, అది కూడా గత గ్రంథాన్ని అనుసరించే ధార్మిక పండితులు, హజరత్ ఈసా అలైహిస్సలాంని అనుసరించే ధార్మిక పండితులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే మాట్లాడలేదు. ఆ తర్వాత వారు మామూలు డ్రెస్లో వచ్చారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర కూర్చున్నారు, మాటలు స్టార్ట్ అయ్యాయి, మాట 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 అలాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వారు క్వశ్చన్ వేయటం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆన్సర్ ఇవ్వటం. సహాబా అందరూ చూస్తున్నారు. వారి ప్రార్థన సమయం అయ్యేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి మీరు ఇక్కడే చేసుకోండి కావాలంటే నమాజ్ అన్నారు. మస్జిద్ నబవీలోనే వారు అల్హమ్దులిల్లా ఖిబ్లా వారిది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడంటే అందరికీ అటే ఉంటుంది, మదీనాలో మాత్రము వారికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది ఖిబ్లా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అట్టే చదివేవారు కదా ముందు. తర్వాత ఆయన ఖిబ్లా ఇటు మారిపోయింది. వాళ్ళు అటు ఖిబ్లా చేసుకొని నమాజ్ కూడా చేసుకున్నారు, వారి ప్రార్థన వారి పద్ధతిలో, క్రైస్తవుల పద్ధతిలో. అలా మాట్లాడుతూ చివరికి వారు వాదోపవాదన ఇంకా అధికమైపోయింది. అంటే ప్రతిదానికి వితంట వాదన. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారు గుర్తుపట్టేటప్పటికీ మూర్ఖత్వంగా వాదిస్తున్నారు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఆయత్ దింపాడు. ఆ సందర్భంలోనే ఈ ఆయత్ దిగింది. فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندعو أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన యొక్క కూతురు ఫాతిమా, హసన్, హుసైన్, అలీ అందరినీ తీసుకొని ఆయన ఒక దుప్పటి కప్పుకొని వచ్చారు. వారు ఆ క్రైస్తవ మత పండితులుతో అన్నారు, మీరు కూడా సిద్ధమైపోండి, నేను సిద్ధమైపోయాను. ఎందుకంటే అల్లాహ్ అంటున్నారు, ఎవరైతే సత్యం వచ్చినప్పటికీ వాదిస్తున్నారో, సత్యం అర్థమైనప్పటికీ, మామూలు వ్యక్తులతో మనం అలా చెప్పలేము, మీతో మేము శాపనార్థాలు చేయటానికి వచ్చాము అనలేము. ఎవరికైతే సత్యం అర్థమైపోయిందో, క్లారిటీ వచ్చిందో, అయినప్పటికీ వాదిస్తున్నారో, వారితో ఈనాడు కూడా ఇప్పుడు కూడా ఆ మాట చెప్పొచ్చు. మీరు వచ్చేయండి స్వయంగా మీ భార్యా పిల్లలతో, నేను కూడా నా భార్యా పిల్లలతో వస్తున్నాను. ఎవరైతే అసత్యంపై ఉన్నామో వారిపై అల్లాహ్ తన శాపం కురిపించుగాక. శాపనార్థాలు. ఈ శాపనార్థాల కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే పిలిచారో ఏమన్నారు వారు? మాకు అవకాశం ఇవ్వండి, మేము మాట్లాడుకొని వస్తామన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు బయటికి. వెళ్ళిపోయి అందులో ఒక పెద్ద బిషప్ ఉన్నాడు. ఆ బిషప్తో చర్చ జరిగింది. వారు 14 మంది ఉన్నారు. ఒకవేళ ఈ వ్యక్తి నిజమైన ప్రవక్త అయితే ఈయన శపించినటువంటి శాపానికి మేము, మా కుటుంబ సభ్యులు, మా వంశస్థులు మొత్తం సర్వనాశనం అయిపోతారు, ఎవరు మిగలరు. ఒకవేళ ఈయన ప్రవక్త కాకపోతే అది వేరే సంగతి. కానీ ప్రవక్త అయితే ప్రమాదం చుట్టుకుంటుంది. కావున ఏం చేద్దాం? అయితే ఈయనతో వెళ్ళి మేము కాంప్రమైజ్ అవుదాం. దేంట్లో? జిజియా, ట్యాక్స్ కడతామని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారంటే, మీరు ఇస్లాం స్వీకరించండి, లేదా జిజియా కట్టండి. ఇస్లాం స్వీకరించారు, జిజియా కూడా కట్టారంటే యుద్ధానికి సిద్ధపడండి. వారు ట్యాక్స్ కడతామన్నారు. వచ్చి మేము జిజియా కడతాం. 3 రోజులు టైం తీసుకున్నారు. 3 రోజుల తర్వాత వచ్చి మాట అన్నారు, మేము జిజియా కడతాం, ట్యాక్స్ కడతాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిజంగా శపించినట్టయితే వాళ్ళ పని అయిపోయేది. 1914లో మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అంటే
మిర్జా గులాం అహ్మద్ వాడు నేను ప్రవక్తను అని దావా చేశాడు. నేను నబీని, నేను యేసును, రాబోయే ఈసా అలైహిస్సలాం నేనే యేసుని అని అన్నాడు. అప్పుడు మౌలానా సనావుల్లా అమరస్సరి రహ్మతుల్లా అలై ఒక ఆలిం పంజాబ్లో ఉంటారు. ఆయన చాలామందితో డిబేట్స్ చేసి ఉన్నారు ఆల్రెడీ. సుమారుగా 14 ధర్మస్థులతో ఆయన డిబేట్ చేస్తున్నారు. ఈ వ్యక్తి నేను ప్రవక్తని అంటున్నాడు, నేను ఈసా అలైహిస్సలాంని అంటున్నారు. ప్రవక్తల పారంపర్యం సమాప్తం కాలేదు అంటాడు. ఈసా అలైహిస్సలాం నేనే అంటాడు. మెహదీ అలైహిస్సలాం నేనే అంటాడు. ఎక్కడైనా మెహదీ ఈసా రెండు ఒక్కరు అవుతారా? కారు. మెహదీ వేరు, ఈసా అలైహిస్సలాం వేరు. కానీ వీడు రెండు నేనే అంటాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది ఒక్క జయీఫ్ హదీస్ ఉంది, అది పట్టుకొని మెహదీ నేనే, ఈసా నేనే అంటాడు. ఆ హదీస్ని తీసుకొని, ఆ హదీస్లో ఉంది మెహదీ ఈసా ఒకరే అని. అలాంటి జయీఫుల్ హదీసులు తీసుకొని చాలామంది జమాతులు ఆచరిస్తూ ఉంటారు ఇది నిజమే అని. మరి వాడు కూడా అదే వాడుకున్నాడు. చాలా హదీసులు ఉన్నాయి మెహదీ వేరు, ఈసా అలైహిస్సలాం వేరని. మెహదీ ఎవరు? ఇమాం మెహదీ యొక్క తల్లిదండ్రుల పేరేంటి? తండ్రి పేరు మొహమ్మద్, తండ్రి పేరు అబ్దుల్లా, తల్లి పేరు ఆమినా. ఈయన పేరు కూడా మొహమ్మద్, మెహదీ పేరు. తల్లి పేరు తండ్రి పేరు సేమ్ అదే ఉంటుంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆమినా అబ్దుల్లా. మరి ఇక్కడ ఈసా అలైహిస్సలాం ఆయనకి తండ్రి లేడు కదా. ఎంతమంది ఈ లోకంలో వచ్చి నేను ఈసా అని అంటారో వారికి ఒక్కటే క్వశ్చన్, మీ నాన్న పేరేంటి? వాడి పేరు చెప్తాడు, అయితే నువ్వు ఈసా కాదు. ఎందుకంటే ఈసా ఇబ్నే మరియం వస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియమ్మ కుమారుడు అయినటువంటి ఈసా అలైహిస్సలాం వస్తారన్నారే కానీ తల్లిదండ్రులకు పుట్టిన మరొక ఈసా వస్తాడనలేదు. అందుకే ఖాదియాని లేను అన్నారు, ఈసా అలైహిస్సలాం చనిపోయారన్నారు. ఆయన రారు, వేరే ఈసా వస్తారంటారు. కానీ క్రైస్తవులు అలా నమ్మరు, ఆ యేసే వస్తారు, ఏ యేసు అయితే లేపకోబడ్డారు. మేము కూడా అదే నమ్ముతాము. ఖురాన్ హదీస్లో కూడా అదే ఉంది. చివరికి వాళ్ళిద్దరి మధ్య బదరుల్ ఖాదియాన్ అనే ఒక మంత్లీ మ్యాగజైన్ వారిది నడిచేది, ఖాదియాని వాళ్ళది. అందులో వాడు ఒక ఛాలెంజ్ వేశాడు. సరే, నేను మసీని కాదు అంటున్నావు మిర్జా సనావుల్లా, అయితే ఏంటి? మౌలానా సనావుల్లా అమృత్సరి అన్నారు, ముబాహిలా కోసం సిద్ధపడిపోదాం. ముబాహిలా ఆయత్ ఇదే, ఇప్పుడు చదివిన ఆయత్. ఏంటి ముబాహిలా? ఎవరు అసత్యంపై ఉన్నారు, ఎవరు అసత్యంపై ఉన్నారు, ఎవరు సత్యంపై ఉన్నారు, వారి ఇరువురి మధ్య అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు చేస్తాడు. సత్యంపై ఉన్నటువంటి వ్యక్తి కళ్ళ ముందే అసత్యంపై ఉన్న వ్యక్తి చనిపోవాలి. అంటే వీళ్ళిద్దరిలో ఎవరి ముందు చనిపోవాలి? మిర్జా గులాం మహమ్మద్ చనిపోవాలి ముందు. ఆ రకమైన ముబాహిలా, అదే శాపనార్థాలు. సనావుల్లా అమృత్సరి చెప్తే వాడు కూడా ఓకే అన్నాడు, సరే అన్నాడు. వీళ్ళిద్దరు కూర్చొని కూడా మాట్లాడుకోలేదు, మ్యాగజైన్స్లోనే. ఈయన పత్రిక అహ్లుల్ హదీస్, అహ్లే హదీస్ పత్రిక సనావుల్లా అమృత్సరిది, వాడిది బదరుల్ ఖాదియాన్. ఉభయులు కూడా డిసైడ్ అయిపోయారు. కొన్నాళ్ళలోనే మిర్జా గులాం అహ్మద్ ఎలా చనిపోయాడు అది అందరికీ తెలుసు. మిర్జా గులాం అహ్మద్ తన యొక్క నోటిలో నుంచి లెట్రిన్ బయటకు వచ్చేది.
మలము నోటిలో నుంచి బయటకు వచ్చేది, వెనక భాగం నుంచి కాదు, నోటిలో నుంచి వచ్చేది. అలా కక్కుకుంటూ లెట్రిన్లోనే, బాత్రూంలోనే వాడి చావయింది. అల్హమ్దులిల్లా తర్వాత సనౌల్ అమృత్సరి చాలా కాలం ఉన్నారు. ఈ ఆయతు అటువంటి వాళ్ళ కోసం ఉపయోగించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ కాలంలోనే చెప్పాడు. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎవ్వరూ కూడా ముబాహిలా చేయలేదు. అయితే సనౌల్ అమృత్సరిది జరిగిన సంఘటన అది చరిత్రలో ఉంది. అల్హమ్దులిల్లా ఆయన విజయం సాధించాడు. ఇదొక గొప్ప ఆయుధము. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అన్నారు, క్రైస్తవ పండితులు, మేము జిజియా ఇస్తాం, ట్యాక్స్ ఇస్తాం, మా దగ్గరికి ఒక అమీన్ని పంపించండి, ఒక నమ్మకస్తుడిని పంపించండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబా అందరూ కూర్చొని ఉన్నారు. అందరి సమక్షంలో సరే, నేను నా జమాత్లో ఒక అమీన్ని, ఒక నమ్మకస్తుడిని రేపు పంపిస్తాను మీ దగ్గరికి. అయితే రేపు అన్నారు కాబట్టి ఫజర్లో వచ్చారు ఉమర్ ఫారూక్, జొహర్లో వచ్చారు ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు మొదటి వరుసలో కూర్చునేవారు. నా పేరు చెప్తే బాగుండు, నేను అమీన్ అయితే బాగుండు. ఆయనకి ఆశ ఉండేది ఉమర్ ఫారూక్కి. అలా కూర్చునేవారు, కొంచెం లెగిసి కనిపించాలని. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇటు అటు చూస్తున్నారు. జొహర్ తర్వాత ఎలా చేయాలి, అమీన్ ఎక్కడున్నాడు, నా ఉమ్మతే అమీన్. ఉమర్ ఫారూక్ ఇక్కడే ఉన్నారు, కానీ ఆయన కాస్త చూడలేదు, ఇటువంటి చూస్తున్నారు. తర్వాత అబూ ఉబైదా బిన్ జర్రా ఉన్నారు, చెప్పారు, అబూ ఉబైదా లెగండి అని. ఆయన ఈ ఉమ్మత్ యొక్క అమీన్ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అబూ ఉబైదా బిన్ జర్రాకి రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంపించారు. అల్హమ్దులిల్లా వెళ్ళారు. అప్పటి నుంచి అబూ ఉబైదా బిన్ జర్రా జిజియా, నాన్ ముస్లిమ్స్ దగ్గర జిజియా వసూలు చేసి, ట్యాక్స్ వసూలు చేసి తీసుకొచ్చేవారు. ఇది హదీసుల్లో చాలా చోట్ల వస్తుంది. బుఖారీలో కూడా వస్తుంది, 3158లో కూడా వస్తుంది సహీ బుఖారీలో. అబూ ఉబైదా బిన్ జర్రా గురించి ఒక ఆయత్ దిగింది, 58వ సూర, ఆయత్ నంబర్ చివరి ఆయతు, 22వ ఆయతు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయత్లో అంటున్నారు, ఎందుకు ఆయత్ దిగిందో చెప్తాను ముందు. బదర్ యుద్ధం జరిగింది, అబూ ఉబైదా బిన్ జర్రా గురించి దిగింది ఆయతు. బదర్ యుద్ధం జరిగింది. బదర్ యుద్ధంలో అబూ ఉబైదా బిన్ జర్రా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైన్యం వైపు ఉన్నారు. అబూ ఉబైదా బిన్ జర్రా యొక్క తండ్రి గారు కాఫీర్ల వైపు నుండి వచ్చారు. రెండు సైన్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. అబూ ఉబైదా బిన్ జర్రా యొక్క తండ్రి అబూ ఉబైదా బిన్ జర్రాతో యుద్ధం చేయడానికి ఎదురుపడ్డాడు. అబూ ఉబైదా బిన్ జర్రా తప్పించుకున్నారు. అలా 2-3 సార్లు జరిగాయి. తర్వాత యుద్ధము భీకరంగా ఇద్దరి మధ్య జరిగింది. తండ్రిని కడతేర్చాడు అబూ ఉబైదా బిన్ జర్రా. అది తెలిసిన తర్వాత సహాబాలో చాలామంది, ఈయనేంటి సొంత తండ్రిని చంపేశాడు అని చెప్పి ఒక మాట బయలుదేరింది. ఆ తర్వాత ఈ మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అబూ ఉబైదా బిన్ జర్రా యొక్క సమర్థనలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యొక్క ఆయత్ దింపాడు, 58వ సూర చివరి ఆయతులో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరూ అంటున్నారు, ఒక విశ్వాసి అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క విరోధులతో ఎప్పటికీ కూడా స్నేహం చేస్తుండగా మీరు చూడరు. వలౌ కాన ఆబావుకుం వ అబ్నావుకుం వ ఇఖ్వానుకుం, వారు వారి తండ్రులైనా, వారి సహోదరులైనా, వారి బంధువులైనా, ఉలైక కతబ ఫీ ఖులూబిహిముల్ ఈమాన వ అయ్యదహుం బిరూహిం మిన్, ఎందుకంటే వారి హృదయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసం లిఖించి ఉన్నాడు. కతబ ఫీ ఖులూబిహిముల్ ఈమాన వ అయ్యదహుం బిరూహిం మిన్, మరియు వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ ద్వారా సహకరిస్తున్నాడు. రూహు జిబ్రీల్ అలైహిస్సలాం వారి ద్వారా
ఆయనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బలపరిచాడు అంటున్నారు. క్రైస్తవులు అంటూ ఉంటారు, యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ బలపరుస్తూ ఉంటాడని. ఖురాన్లో కూడా ఉంది, వఅయ్యదహుం బిరూహిం మిన్, వఅయ్యదహుం బిరూహ్. ఈసా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రూహుతో, పరిశుద్ధాత్మతో, జిబ్రైల్తో బలపరిచేవాడు. కానీ ఇక్కడ ఒక సహాబీ అబూ ఉబైదా బిన్ జర్రా గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, రూహుల్ ఖుద్దూస్ జిబ్రైల్తో ఆయన్ని బలపరిచాడని చెప్పి. అల్హమ్దులిల్లాహ్. అబూ ఉబైదా బిన్ జర్రా ఎటువంటి సహాబీ? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణము తర్వాత అందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జనాజా గురించి ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు అన్సార్లు ఒక టీమ్గా ఏర్పడి సఖీఫా బను సాద్ అనే ఒక ప్రదేశంలో అమీర్ ఎవరవ్వాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఖలీఫా ఎవరవ్వాలి, దాని గురించి ఒక మీటింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ముహాజిర్లందరూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు, ఆయన జనాజా గురించి, ఆయన ఏర్పాట్ల గురించి ముహాజిర్లందరూ ఇక్కడ ఉన్నారు. మరొక వైపు అన్సార్లు ఏం చేస్తున్నారు? ఖలీఫా ఎవరవ్వాలి, ఎక్కడ? సఖీఫా బను సాద్. బను సాద్ అంటే, సఖీఫా బను సాద్ అంటే ఏంటో చెప్తాను. సాద్ అనే పేరుతో సాద్ బిన్ మాజ్ ఒకరున్నారు, సాద్ బిన్ ఇబాదా ఒకరున్నారు, ఇద్దరున్నారు. సాద్ బిన్ మాజ్, సాద్ బిన్ ఇబాదా. సాద్ బిన్ మాజ్ ముందే షహీద్ అయిపోయారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముందే షహీద్ అయిపోయారు. ఎప్పుడు షహీద్ అయ్యారండి సాద్ బిన్ మాజ్? మీరు వింటూనే ఉంటారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో వస్తుంది. సాద్ బిన్ మాజ్ ఎప్పుడు షహీద్ అయిపోయారు? సాద్ బిన్ మాజ్ జంగి ఎహ్జాబ్ అయ్యింది, ఖందక్ యొక్క యుద్ధం అయ్యింది. ఖందక్ యుద్ధంలో, ఎహ్జాబ్ యుద్ధంలో సాద్ బిన్ మాజ్కు ఒక గాయం తగిలింది చేతికి, చేతి నరం కట్ అయిపోయింది. కట్ అయిపోతే సాద్ బిన్ మాజ్ అల్లాహ్తో దువా చేశారు, అల్లాహ్ ఈ యుద్ధము, ఖందక్ యుద్ధము, ఎహ్జాబ్ యుద్ధము ఎప్పటి వరకు సమాప్తం అవ్వద్దు, అప్పటి వరకు నన్ను బ్రతికి ఉంచు. ఈ యుద్ధం సమాప్తం అవగానే నన్ను తీసుకో, ఎందుకంటే బ్లీడింగ్ ఆగట్లేదు, బ్లడ్ ఆగట్లేదు. సాద్ బిన్ మాజ్ దువా చేశారు, అల్హమ్దులిల్లా బ్లడ్ ఆగిపోయింది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధం సమాప్తం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోయారు, సహాబా కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఖడ్గాలు తీసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖడ్గం తీసి తన భార్యకు అన్నారు, ఉమ్మే సల్మాతో, ఇది కడిగేసి పెట్టేయని. జిబ్రైల్ వచ్చారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంకా యుద్ధం సమాప్తం అవ్వలేదు, మేము దైవదూతలము ఎవరు కూడా ఇంకా మా ఖడ్గాలు దించలేదు, మా ఆయుధాలు దించలేదు, తమరేమో యుద్ధాన్ని సమాప్తమైపోయింది అంటున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళా ఖడ్గం తీసుకున్నాను, యుద్ధం ఇంకా సమాప్తం అవ్వలేదు. అవును అని చెప్పి, ఆ తెగ బను ఖురైజా అంటారు, ఆ జాతి తెగను బను ఖురైజా మోసం చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. ఏం మోసం చేశారు బను ఖురైజా? యూదుల 3 తెగలు ఉండేవండి మదీనాలో, చెప్పగలరా ఆ తెగల పేర్లు? 3 తెగలు యూదులవి. బను హైన్కా, బను నజీర్, బను ఖురైజా. బను హైన్కా, బను నజీర్, బను ఖురైజా. బను హైన్కా మరియు బను నజీర్, ఈ 2 తెగలకు ఏమైంది? ఇది 3వ తెగ లాస్టు, బను ఖురైజా. బను హైన్కాకి ఏమైంది? ఏం జరిగింది? బను హైన్కా మదీనా నుంచి ఎందుకు వెళ్ళిపోయారు?
బను ఖైన్కా ఎందుకు వెళ్ళిపోయారు అంటే, బను ఖైన్కా ప్రజలు బదర్ యుద్ధం తర్వాత రెచ్చిపోయారు. రెచ్చిపోయి అన్నారు, మక్కా నుండి వచ్చినటువంటి వారు కాదు, మాతో పెట్టుకుంటే తెలుస్తుంది. ఎవరికంటున్నారు? ఎవరితో అంటున్నారండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అంటున్నారు. మక్కా నుండి వచ్చారు కదా సైన్యము, కాఫిర్లు, వారితో మీరు యుద్ధం చేశారు, వారితో కాదు, మాతో యుద్ధం చేస్తే మీకు తెలుస్తుంది అంటున్నారు. ఎవరు? బను ఖైన్కా వారు. ఏం తెలుస్తుంది? మేము తడాకా చూపిస్తాం, మా దగ్గర 700 మంది బలమైనటువంటి యుద్ధ వీరులు ఉన్నారు అని తన గర్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఎవరిని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విషయం తెలిసింది. తెలిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళారు బను ఖైన్కా దగ్గరికి. చూడండి వారికి ఏ గత అయిందో. ఎవరికి? వారికి ఏ గత అయిందంటే ఎవరికి? అది మక్కా ముష్రికులకి ఏ గత అయింది? 70 మంది చనిపోయారు. 70 మంది ఖైదీలు అయిపోయారు. మిగతా వారు పారిపోయారు. వారికి ఏ గతి అయిందో ఆ గతి మీకు పట్టక ముందు మీరు ఇస్లాం స్వీకరించండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సరే, మాతో పాటు మీకు యుద్ధం అయినప్పుడు చూసుకుంటారు కానిలే మీరు అన్నారు బను ఖైన్కా వాళ్ళు. అప్పటి నుంచి ఎవరినో ఏదో కెలుకుతూనే ఉన్నారు. చివరికి ఒకసారి ఏం జరిగింది, ఒక అన్సారీ స్త్రీ పాలు అమ్మటానికని బను ఖైన్కా వీధుల్లో వెళ్ళింది. అన్సారీ స్త్రీ పాలు అమ్మేసిన తర్వాత ఒక బంగారం కొట్టుకి వెళ్ళింది, కంసాల్ కొట్టుకి వెళ్ళి ఏదో నగలు రిపేర్ చేయాలి, అది ఇచ్చింది. ఆ బంగారం కొట్టాడు, నీకున్నటువంటి పర్దా బుర్ఖాను తీ ఒకసారి అన్నాడు అనమాట. అబ్బాయి నేను తీయను అన్నాను, కూర్చుంది. అయితే ఈమెకు పర్దా బుర్ఖా ఇప్పించాలి ఎలాగైనా సరే అని చెప్పి అక్కడ 4-5 కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఈమె కూర్చుంది కాబట్టి వెనక బాగానున్నటువంటి ఆ బట్టను, దుప్పటిను, పైన ఉన్న దుప్పటిను లేదా కిందనున్న దుప్పటో ఏదో కట్టేశారు. దేంతో ఒక మేకు ఎత్తి కొట్టేశారు. ఆమెకు తెలియలేదు పాపం. ఆమె పని అంతా అయిపోయగానే లేచి నిలబడింది. ఇది పైకి కట్టేశారు, ఎత్తేసి పైకి కట్టారు. ఆమె నిలబడగానే వెనక భాగం అంతా తెరబడిపోయింది. ఒకరి మీద ఒకరు పడుతూ నవ్వారు. నవ్వగానే వెంటనే అక్కడే ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడు. ఆయన కోపం వచ్చి ఖడ్గం తీసి ఆ బంగారం కొట్టోడిని చంపేశాడు. వాళ్ళేమో ఈయన్ని చంపేశారు. ఇక 2 వర్గాల మధ్య స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచో కెలుకుతున్నారు వాళ్ళు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హంజా రజియల్లాహు అన్హు వారిని ఖలీఫా కమాండర్గా చేసి పంపించారు సైన్యం. హంజా రజియల్లాహు అన్హు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, తమ కోటలో దాక్కున్నారు. యుద్ధానికి రాలేదు. 15 రోజులు వేచి ఉన్నారు అక్కడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. హంజా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరూ 15 రోజులు వేచి ఉన్నారు. చివరికి అబ్దుల్లా బిన్ ఉబై అప్పుడప్పుడే కొత్తగా కలిమా చదివాడు. వాడు కూడా బను ఖైన్కా తెగతో మిత్రపక్షంగా ఉండేవాడు. అబ్దుల్లా బిన్ ఉబై అన్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళని క్షమించేయండి. వెళ్ళు నువ్వు అని తోసారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నా వద్ద నుండి తొలగిపో. ఇప్పటి వరకు వారు చేస్తున్న ఛాలెంజ్లు ఏంటి? మాతో యుద్ధం చేయమన్నారు కదా, మేము యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వాడు వచ్చి కాళ్ళు పట్టేసుకున్నాడు. అబ్దుల్లా బిన్ ఉబై, నేను విడిచిపెట్టను ఓ ప్రవక్త, మీరు వారిని ఏం తీర్పు చేస్తారో చేయండి, ఆ తీర్పుకు వాళ్ళు ఒప్పుకుంటారు. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, సరే వాళ్ళని మదీనా నుండి బహిష్కరిస్తున్నాను అన్నారు.
మదీనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వాళ్ళు గుర్తుంచుకోవాలి, బను ఖైన్కా ఏమైంది, ఎలా వెళ్ళిపోయింది. మదీనా ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు, బను ఖైన్కా. తర్వాత బను నజీర్ యొక్క కాలం వచ్చింది. బను నజీర్ ఏం చేశారు? బను నజీర్ ఏం చేశారు తెలుసా ఎవరికైనా? ఎందుకు వాళ్ళని తీశారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఊరికనే తీసేయలేదు. బను నజీర్ ఏం చేశారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళకి సహాయం అడగటానికి వెళ్ళారు. ముస్లింలు ఒక ఇద్దరు కాఫిర్లను అపార్థం చేసుకొని చంపేశారు. ఎక్కడ? బీరే మూనా అంటారు. బీరే మూనా అంటే ఒక బావి సంఘటన, బీరే మూనా సంఘటన అంటారు. 10 మంది ముస్లింలను నిర్దయాదాక్షిణ్యంగా దారుణంగా చంపేశారు బీరే మూనా. తర్వాత రజీ సంఘటన జరిగింది, 70 మందిని. రజీ సంఘటనే 10 మంది, బీరే మూనా 70 మంది. ఒకే సంవత్సరము 10 మందిని 70 మందిని మోసం చేసి తీసుకువెళ్ళి, మాకు ఆ పండితులు కావాలి, ధార్మిక పండితులు కావాలని అక్కడ తీసుకెళ్ళి మోసం చేసి వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళ తాలూకు వాళ్ళేమో అని చెప్పి ఆ ఇద్దరిని కొట్టేశారు అపార్థం చేసుకొని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళకి రక్త పరిహారం ఇవ్వాలని చెప్పి ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు. మదీనాలో ఉన్నప్పుడు ముందే యూదులతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏ విధమైన ఆపద మాకొచ్చినా మీరు సహకరించాలి, మీకొస్తే మేము సహకరిస్తాం. ఆ ఒప్పందం ప్రకారము అక్కడ రక్త పరిహారం కట్టాలి, మీరు సహాయం చేయండి అంటే రమ్మన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొంతమంది సహాబాతో కలిసి వెళ్ళారు. వెళ్తే ఆ కోట యొక్క గోడ దగ్గర ఒక పరుపేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చోబెట్టారు. చుట్టూ కూర్చున్నారు. అందులో వాళ్ళ యొక్క నిర్ణయం ఏమైందంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గోడకి ఆని కూర్చోవాలి, ఇలాగ ఇప్పుడు ఇది గోడ ఉంది, గోడ దగ్గర కూర్చోవాలి, అలా కూర్చున్నట్టు చేయండి అన్నారు. చూశారు. పైన తిరగలి పెట్టారు, తిరగలి పెట్టారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై వేసేయాలని. జిబ్రైల్ వచ్చి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఆయన ఇంకేం మాట్లాడలేదు. సహాబా కూర్చొని ఉన్నారు, ఆయన లేచి వెళ్ళిపోయారు. సహాబాకు అర్థమవ్వలేదు ఎందుకు ఈయన వెళ్ళిపోయారు అని. వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత అడిగారు, ఏం జరిగింది ఓ ప్రవక్త? ఇలా జరిగింది. అలాగా. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని మదీనా నుండి నేను బహిష్కరిస్తున్నాను అన్నారు. వాళ్ళు బను నజీర్ వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళను రెచ్చగొట్టాడు అబ్దుల్లా బిన్ ఉబై. అన్నాడు, నా దగ్గర 2000 మంది సైన్యం ఉన్నారు, నేను నా సైన్యాన్ని తీసుకొస్తాను, మీరు కూడా రెడీ అవ్వండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో యుద్ధం చేద్దాం. అప్పుడు సరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో యుద్ధం చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వారు లెటర్ పంపించారు, మీతో మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఇదే సూర నజీర్ అనే సూరా దిగింది. ఎన్నో సూరా అండి అది? సూరతున్ నజీర్, 59వ సూరా. సూరే హషర్, దాన్ని బను నజీర్ అని కూడా అంటారు, సూరే బను నజీర్ అని కూడా అంటారు. లి అవ్వలిల్ అషర్ అన్నహుం మానియతుం ఉసూనుహుం మినల్లాహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వారి కోటలు వారిని కాపాడుతాయి అనుకున్నారు. వారికి చాలా బలమైన కోటలు ఉండే బను నజీర్కి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధం కోసం సైన్యం తీసుకెళ్లారు, కానీ వారు యుద్ధానికి రాలేదు. కోటలోనే వారు కూడా ఉండిపోయారు. కోటలో నుంచి బయటకి వీళ్ళపై ఆయుధాలు వేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీళ్ళు కొట్టాలంటే అవ్వదు, ఎందుకంటే ఖర్జూరపు చెట్లు ఉన్నాయి, తోటలు ఉన్నాయి. ఆ తోటలు వాళ్ళకు అడ్డగా ఉన్నాయి. అటునుంచి వాళ్ళు దాడి చేస్తున్నారు, ఇటు నుంచి ఏం చేయలేకపోతున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అప్పుడు
ఆ చెట్లన్నీ నరికేయండి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు వీళ్ళు అన్నారు, ఎటువంటి ప్రవక్త అయినా ఖర్జూరపు పళ్ళు ఇచ్చినటువంటి చెట్లను నరికిస్తున్నాడు. మా కథాతు మిల్లీనతిన్ ఔ తరక్తుముహా ఖాయిమతన్ అలా ఉసూలియా ఫబిఇజ్నిల్లా. చెట్లను నరికేది ఆయన తన వైపు నుండి కాదు, అల్లా ఆజ్ఞతో, అల్లా అనుమతితో ఆయన నరికారు. అలా 15 రోజుల దాకా జరిగింది. అబ్దుల్లా బిన్ ఉబై వచ్చాడా సైన్యం తీసుకొని? రాలేదు. చివరికి అబ్దుల్లా బిన్ ఉబై రాలేదు. వీళ్ళంతా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి పంపించారు లెటరు, మేము వెళ్ళిపోవటానికి సిద్ధమే అని. ఆ అవకాశం మీకు ఇప్పుడు లేదన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముందేం చెప్పారు? వెళ్ళిపోమన్నారు. బహిష్కరిస్తాను, వెళ్ళిపోండి అన్నారు. ఇప్పుడేమంటున్నారు? లేదు, ఇప్పుడు మీరు వెళ్ళటానికి వీల్లేదు. అంటే ఏంటి? వారందరినీ కూడా మరణశిక్ష విధించాలని. ఆ తర్వాత వారు చాలా ప్రాధేయపడితే అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, సరే మీరు వెళ్ళిపోండి, కానీ ఆయుధాలు, యుద్ధ సామగ్రి, వ్యాపార సామగ్రి ఏమీ కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదు. మీ ధనం అది కూడా అంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒకవేళ తీసుకెళ్ళదలుచుకుంటే మీ ఇంటి తలుపులు, మీ ఇంటి గుమ్మాలు, మీ ఇంటి కిటికీలు తీసుకెళ్ళండి. ఇంటి తలుపులు, ఇంటి గుమ్మాలు, ఇంటి కిటికీలు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలండి? ఇళ్లను పగలగొట్టాలి. అదే వాళ్ళ చేతులతో వాళ్ళే తమ ఇళ్ళలను పగలగొట్టుకున్నారు. గుమ్మాలు తీశారు, కిటికీలు తీశారు. ఇవన్నీ తీసుకొని ఒంటెలపై వేసుకొని బయలుదేరారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సూరాలో అదే విషయం చెప్తున్నాడు. అవ్వలిల్ అష్ర్ అంటున్నాడు. ఇది వారిపై జరిగినటువంటి మొదటి సంఘటన, మొదటి పర్యావాసనం. ఇంకో పర్యావాసనం ఉంది. వీళ్ళు ఎక్కడ వెళ్ళి చేరారు? వీళ్ళే ఖైబర్లో వెళ్ళి చేరారు. ఖైబర్ యుద్ధం కూడా జరిగింది తెలుసు. జంగే ఖైబర్ అయ్యింది, వీళ్ళతోనే అయ్యింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. బను నజీర్. ఇక ఎవరు మిగిలారండి? బను ఖురైజా ఒక్కరే మిగిలారు. బను ఖురైజా. వీళ్ళు చేసింది మామూలు మోసం కాదు. బను ఖురైజా మామూలు మోసం చేయలేదు. బయట నుండి 25,000 మంది సైన్యం వచ్చారు అహ్జాబ్ యుద్ధం కొరకు. 25,000 మంది సైన్యం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మహా అయితే ఒక 1000 మంది ఉన్నారు మదీనాలో. బను ఖురైజాతో మాట్లాడారు, మేము మీతోనే ఉంటామన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరే అని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పందం అంతా అయిపోయింది. కానీ యుద్ధము సరైన సమయానికి వచ్చేటప్పటికీ 15-20 రోజుల వరకు బందీలుగా లోనే ఉన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సహాబా. బను ఖురైజా ఇండైరెక్ట్గా కాంటాక్ట్ చేశారు బయట. ఎవరితో? ముష్రికులతో, మక్కా ముష్రికులతో కాంటాక్ట్ చేసి ఏంటి, మేము కూడా మీతోనే ఉన్నాము. అప్పుడు వాళ్ళు అన్నారు, లోన్ నుండి మీరు కొట్టండి, బయట నుండి మేము కొడతాం. వీళ్ళు ఉన్నదే ఒక 1000 మంది, 1500 మంది, 25,000 మంది బయట ఉన్నారు. వీళ్ళేమో లోన్ నుండి బను ఖురైజా కొడతారు. ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మునాఫికులు కొంతమంది ఏమన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా ఇల్లు సేఫ్గా లేవు, అందుకే మేము ఇళ్ళకి వెళ్ళాలి అని చెప్పి ఒక్కరు జారిపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది పరిస్థితి దారుణం, ఇంక అందరూ పోతారు, ఎవరు మిగలరని. అటువంటి పరిస్థితి సూరే అహ్జాబ్ చదివితే అందులో వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేయటానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా దువాల్లో నిమగ్నం అయిపోయారు. అహ్జాబ్లో అల్లాహ్తో దువా చేస్తున్నారు. ఈలోపు అటుపక్క ఉన్న శత్రు సైన్యంలో నుంచి ఒక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి అన్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు
ఇస్లాం అర్థమైంది, నేను ఇస్లాం స్వీకరిస్తాను అన్నా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మంచి అవకాశం ఏదని చెప్పి ఆ వ్యక్తిని కలిమా చదివించారు, ఇస్లాంలోకి తీసుకున్నారు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీకోసం నేను ఏం చేయమన్నా చేస్తాను. చాలా ప్రముఖమైన వ్యక్తి ఆ వ్యక్తి, ఇస్లాం తీసుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక పని చేయి, ఒకే ఒక సహాయం చేయి. ఆ సహాయం ఏంటంటే, ఇటు లోన బను హురైజా ఉన్నారు, అటుపక్క ముష్రిక్ సైన్యం ఉన్నారు 25,000 మంది. వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి, అంతే. ఆ పని చేస్తే సరిపోద్ది. ఎలా చిచ్చు పెట్టాలి ఆలోచించుకున్నాడు వాడు. వాళ్ళు ఏమన్నారు, లోన నుంచి మీరు కొట్టండి, వీళ్ళేమన్నారు బయట నుంచి మీరు కొట్టండి. ఇప్పుడు రెడీ అయిపోయారు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే బను హురైజా దగ్గరికి వెళ్ళాడు. బను హురైజా వాళ్ళు అనుకున్నారు ఏదో న్యూస్ తెచ్చాడు బయట నుంచి అని చెప్పి. అవును, నేను వార్త తెచ్చాను మీకు. ఏంటి వార్త? చూడండి, వాళ్ళందరూ మీటింగ్ వేసుకుంటున్నారు. ఏమని? మీ వ్యక్తుల్ని కొంతమందిని బయటకు పంపించమంటున్నారు వాళ్ళ దగ్గరికి. మీరు పంపించారో వాళ్ళు ఎప్పటికైనా పారిపోతారు, వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ నలిగిపోతారు, మీరు దొరికిపోతారు, జాగ్రత్త. అలాగంటే పంపించకండి అన్నాడు. సరే అన్నారు. ఈయన బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి బయట వ్యక్తులతో ఏమన్నాడంటే, వారు లోన బను హురైజా వాళ్ళు ఏమంటున్నారంటే, మీ వ్యక్తుల్ని కొంతమందిని మదీనాలోకి ఎంటర్ అమ్మన్నారు, లోనకి రమ్మన్నారు. ఎందుకంటే మీరు పారిపోతారేమో, మాకేం తెలుసు, కొంతమంది మా దగ్గర ఉండాలి, అప్పుడు మేము లోన్ నుంచి దాడి చేస్తాం. ఇలా అన్నారు వీళ్ళని వాళ్ళకి చెప్పాడు. అలా చెప్పారా వారు? ఎందుకు అలా చెప్తారు? వాళ్ళు అలా చెప్పడానికి వీల్లేదు అని కొంతమందిని పంపించి అడిగారు. వాళ్ళు అదే మాట అన్నారు. అప్పుడు ఏమన్నారంటే, ఏమీ పంపించేది ఉండదు, మీ చావు మీరు చావండి, మేము బయట ఉంటాం, అయితే ఏంది లేకపోతే వెళ్ళిపోతాం అని చెప్పి ఇద్దరిలో చిచ్చు వచ్చేసింది. వీళ్ళంతా అటుపక్క వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారంటే అటుపక్క యుద్ధం చేస్తామన్నారు, డిసైడ్ అయిపోయారు. ఇక్కడ చిచ్చు వల్ల మళ్ళీ 2 గ్రూపులు అయిపోయాయి. చివరికి అల్లాహ్తో దువా చేశారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక తీవ్రమైన గాలి వచ్చింది. ఆ గాలి కారణంగా మొత్తం సైన్యం పారిపోయారు, వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఇంకెవరు మిగిలిపోయారు? వీళ్ళు బను హురైజా మిగిలిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇంటికి వెళ్ళారు, ఖడ్గం పెట్టేశారు, యుద్ధం అయిపోయింది అన్నారు. జిబ్రేల్ అదే అన్నారు, అవ్వలేదు, ఇంకా వాళ్ళతో ఉంది యుద్ధం. ఇప్పుడు అసలైనటువంటి వాళ్ళు వీళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఎలాగ వెళ్ళిపోయారు, పారిపోయారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాతో అన్నారు, యుద్ధం ఇంకా సమాప్తం అవ్వలేదు, మేమంతా బను హురైజా దగ్గరికి వెళ్ళాలి, మీరంతా అసర్ నమాజ్ అక్కడ చదవాలి అన్నారు. ఏ నమాజు? అసర్ నమాజ్ అక్కడ చదవాలి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశం ఏంటంటే అందరూ అసర్ కల్లా అక్కడ చేరిపోవాలి. సహాబా బయలుదేరి వెళ్ళారు. ఇంకా వెళ్తున్నారు, దారి మధ్యలోనే అసర్ టైం అయిపోయింది. కొంతమంది చదివారు, కొంతమంది చదవలేదు. కొంతమంది చదువుకున్నారు, కొంతమంది చదవలేదు. ఎందుకు? అక్కడ చదవమన్నారు ప్రవక్త వారు అని చెప్పి అక్కడికే వెళ్ళి చదవాలని చెప్పి మగ్రిబ్ సమయం అయిపోయింది, దాటిపోయింది. అంత ఆ టైంకి వెళ్ళారు, అక్కడికి నమాజ్ చేసుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిని నిలదీయలేదు, ఎవరిని నిందించలేదు, చదువుకున్న వాళ్ళని ఏమనలేదు, అక్కడికి వెళ్ళి చదివేవారిని కూడా ఏమనలేదు. ఇదంతా అయిపోయింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా బను హురైజా యొక్క పని చూడాలని చెప్పి బను హురైజాతో అడిగారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీ ఉద్దేశం ఏంటి? వారు ఏమన్నారంటే, మేము మీతో యుద్ధం చేస్తాము అన్నారు. యుద్ధానికి సిద్ధపడిపోయారు వాళ్ళు కూడా. సరే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా సిద్ధపడిపోయారు యుద్ధానికి. కానీ కొంతమంది వారిని భయపెట్టారు, బను హురైజాని భయపెట్టారు. బను హురైజా అప్పుడు ఎలాగ వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా మేము వీళ్ళతో ఢీకొనలేము, యుద్ధం చేయలేమని. అప్పుడు సరే, గత బను ఖైన్కా, బను నజీర్ని ఎలాగైతే మీరు బయటకు పంపించారో అలాగే మిమ్మల్ని పంపించి వెళ్ళిపోతాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లేదు, మీ తీర్పు సాద్ బిన్ మాజ్ చేస్తారు, ఎందుకంటే ఆయన మీ నాయకుడు, ఆయన కూడా మిత్రపక్షం అన్నమాట. ఎవరికి? బను హురైజా యొక్క మిత్రపక్షం సాద్ బిన్ మాజ్. సాద్ బిన్ మాజ్ మీ తీర్పు చేస్తారు.
సాద్ బిన్ మాజ్ ఎక్కడున్నారు? పేషెంట్ అయి ఉన్నారు, తెగిపోయి నరం తెగిపోయి పేషెంట్ అయి ఉన్నారు. ఏం దువా చేశారు ఆయన? యుద్ధం సమాప్తమైనంత వరకు అల్లా నాకు బ్రతికి ఉంచు. కాబట్టి ఆయన బ్రతికే ఉన్నారు. సాద్ బిన్ మాజ్ని పిలిపించారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సాద్ బిన్ మాజ్ బయలుదేరి వచ్చారు. బను ఖురైజా వాళ్ళందరూ కూడా సాద్ బిన్ మాజ్ దగ్గరికి వెళ్ళి చెప్పాలని నిర్ణయించుకున్నారు. సాద్ బిన్ మాజ్, మీరు మా మిత్రపక్షం, మమ్మల్ని బను నజీర్, బను ఖైన్కా మాదిరిగా ఈ మా యొక్క స్థలం నుండి బయటకు వెళ్ళే అవకాశం కల్పించండి. సాద్ బిన్ మాజ్ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు వారి యొక్క తెగవారితో, హజ్రజ్ తెగవారితో, వెళ్ళండి మీ నాయకుడిని ఆహ్వానించండి, నిలబడండి అని. అందరూ వెళ్ళి ఆహ్వానించారు. సాద్ బిన్ మాజ్ వచ్చారు, కూర్చున్నారు. మీటింగ్ అయ్యింది. బను ఖురైజాను ఏం చేయాలి? సాద్ బిన్ మాజ్, ఇది నీపైనే నేను చెప్తున్నాను ఈ బాధ్యత, నువ్వేం చేయాలో నిర్ణయించుకో. సాద్ బిన్ మాజ్ అన్నారు, సరే నా జాతి ప్రజలు, హజ్రత్ జాతి ప్రజలు ఒప్పుకుంటారా నా తీర్పుని, నా నిర్ణయాన్ని? అందరూ ఓకే ఓకే. ఎందుకు ఒప్పుకోం? మీరు మా నాయకుడు, మీరేం చెప్తే అదే. కానీ వాళ్ళను దయచేసి బను నజీర్, బను ఖైన్కా మాదిరిగా ఇక్కడి నుంచి బహిష్కరించే అవకాశం కల్పించండి. సాద్ బిన్ మాజ్ అన్నారు, అది నా ఇష్టం, నేనేం తీర్పు చేస్తానో అది మీరు అందరూ ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటామన్నారు. నేనేం తీర్పు చేస్తానో అది అతను కూడా ఒప్పుకుంటాడా లేదా? అతను అంటే ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా, అతను కూడా ఒప్పుకుంటారు లేదా? ఎందుకంటే ఆయన చాలా మృదు స్వభావి, దయా కనికారము కలిగినటువంటి వ్యక్తి. నా తీర్పుకు మళ్ళా వ్యతిరేకించకూడదు, అతను కూడా ఒప్పుకోవాలి ఈ తీర్పుని. ఒప్పుకుంటాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సాద్ నేను వింటున్నాను, నేను ఒప్పుకుంటాను నీ తీర్పు. సాద్ బిన్ మాజ్ అన్నారు, వారి యుద్ధ సైన్యము 600 మంది యుద్ధ సైన్యం ఉన్నారు. వారి యుద్ధ సైన్యములో సైనికులందరినీ మరణశిక్ష ఇవ్వాలి, స్త్రీలను బానిసలుగా చేసుకోవాలి, పిల్లలను కూడా. ఆయన డిసైడ్ చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సాద్ ఈ భూమిపై నువ్వేం నిర్ణయం తీసుకున్నావు, అర్ష్పై అల్లాహ్ కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. అల్హమ్దులిల్లాహ్, అర్ష్పై అల్లాహ్ అదే నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ప్రతి ముస్లిం అనుకున్నాడు మా పని అయిపోయిందని. ఎందుకంటే లోన్ నుంచి వీళ్ళు, బయట నుంచి వాళ్ళు 25,000 మంది ఉన్నారు, వీళ్ళే 600 మంది ఉన్నారు లోన. వీళ్ళు చూస్తే మహా అయితే 1000 మంది ఉన్నారు. నెల రోజుల నుంచి ఆహారం లేదు, ఎవరికి భోజనం లేదు సరిగా. పొట్టలు లోనకి వెళ్ళిపోయి రాళ్ళు కట్టుకొని ఉన్నారు. చలికి మొత్తం ఎముకలు, చలికి చర్మం తెగిపోయింది అందరికీ. అటువంటి స్థితిలో ముస్లింల పరిస్థితి. డిసైడ్ చేశారు, ఇక వాళ్ళ సైన్యం 600 మందిని కూడా మరణశిక్ష విధించారు. ఇదండి బను నజీర్, బను ఖైన్కా, బను నజీర్, బను ఖురైజా, ఈ 3 తెగలు గురించి. సాద్ బిన్ మాజ్ ఈ నిర్ణయం డిసైడ్ చేశారు, వారికి మరణశిక్ష విధించారు. ఆ తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఏం దువా చేశాడు ఈయన? యుద్ధం సమాప్తమైనంత వరకు బ్రతికి ఉంచల్లా దువా చేశారు కదా, ఆ దువా ప్రకారమే బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళా తీసుకువెళ్ళి మస్జిద్లో ఒక చిన్న డిస్పెన్సరీ ఉండేది మస్జిద్లోనే ఆ కాలంలో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైనా బాటసార్లు వస్తే వాళ్ళకు కూడా ఉండటానికి మస్జిద్లో ఏర్పాటు ఉండేది. పక్కన కొంతమంది బాటసార్లు ఉన్నారు, ఈయన ఇటుపక్క ఉన్నాడు. రక్తము ప్రవహించి వాళ్ళున్న డేరా వైపు లోనకు రక్తం వస్తుంది. ఏంటి ఇలా రక్తం వస్తుందంటే సాద్ బిన్ మాజ్ యొక్క బ్లడ్ ఆగట్లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, సాద్ ఏంటి మళ్ళా రక్తం స్టార్ట్ అయింది? ఓ ప్రవక్త, నేను ఇలా దువా చేశాను, అయితే నీ దువా ప్రకారం మళ్ళా స్టార్ట్ అయిపోయింది. సాద్ బిన్ మాజ్ షహీద్ అయిపోయారు, చనిపోయారు. అదే సాద్ బిన్ మాజ్ చనిపోయిన తర్వాత సాద్ బిన్ మాజ్ యొక్క బాడీని, జనాజాను తీసుకువెళ్తున్నప్పుడు మునాఫికులు అన్నారు, వీడేంటి ఇంత తేలిగ్గున్నాడు, అసలు
కర్ర పుల్లమాగదిరిగా ఉంది జనాజా అని చెప్పి ఎటకారం చేస్తున్నారు. ఎవరు? కొంతమంది వంచకులు, మునాఫికులు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సాద్ బిన్ మాజ్ యొక్క జనాజాలో 70,000 మంది దైవదూతలు ఉన్నారు. 70,000 మంది దైవదూతలు ఉన్నారు. ఆయన జనాజాను మోస్తున్నారు దైవదూతలు. అల్హమ్దులిల్లా. సాద్ బిన్ మాజ్ యొక్క మరణము సప్త ఆకాశాల్లో ఉన్న దైవదూతలు పండగలు చేసుకుంటున్నారు. సాద్ బిన్ మాజ్ వస్తున్నారని చెప్పి సంబరం చేసుకుంటున్నారు. ఎవరైనా పెద్ద వ్యక్తి రాజంపేటకు వస్తే ఎలాగుంటుంది? రాజంపేట అంతా ఢిల్లీలాగా ఉంటుంది. అలా ఆకాశాలలో అందరూ కూడా పండుగలు చేసుకుంటున్నారు సాద్ బిన్ మాజ్ ఆనందంతో. అంత గొప్ప వ్యక్తి సాద్ బిన్ మాజ్. నిజంగా చెప్పాలంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చాలా ఆదరువుగా నిలబడి, ధన్నుగా నిలబడి, మొదటి నుండి కూడా గొప్పగా సహకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సాద్ బిన్ మాజ్ ఉన్నారు. అల్హమ్దులిల్లా. ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హాపై అభాండ వేసేటప్పుడు సాద్ బిన్ మాజే అన్నాడు, ఓ ప్రవక్త, వారి పేరు చెప్పండి, మీ భార్యలపై ఎవరైతే ఆ మాట ఉంటున్నాడో వాడిని నేను చంపుతానన్నాడు. సాద్ బిన్ మాజ్ ఈ మాట అంటే నేను 2 పేర్లు చెప్పాను. సాద్ బిన్ ఇబాదా ఒకటి చెప్పాను కదా, సాద్ బిన్ మాజ్ ఒకటి, సాద్ బిన్ ఇబాదా. సాద్ బిన్ మాజ్ ఖజ్రజ్, సాద్ బిన్ ఇబాదా ఔస్ తెగకు చెందినవాడు. సాద్ బిన్ ఇబాదా నిలబడ్డాడు, అల్లా సాక్షిగా మా తెగవారిని నువ్వేం చేయలేవు అంటే వాళ్ళకి తెగల యొక్క అహంభావం ఎక్కువ ఉండేది. అహంభావం, మా తెగ, మా జాతి వారు, అది ఎక్కువ ఉండేది వాళ్ళు. మా తెగవాడిని నువ్వేం చేయలేవు అల్లా సాక్షిగా. ఉసైద్ బిన్ ఉజైర్ నిలబడ్డాడు, అల్లా సాక్షిగా మీ తెగవాడినైనా మేము చంపుతామన్నారు. ఉసైద్ బిన్ ఉజైర్ తెలుసా? ఉసైద్ బిన్ ఉజైర్. అలాగే మరొక సహాబీ. ఈ ఉసైద్ బిన్ ఉజైర్ ఎవరు? ఈయన గురించి కూడా మీరు వింటూ ఉంటారు, చాలాసార్లు విన్నారు. అల్హమ్దులిల్లా. ఉసైద్ బిన్ ఉజైర్ చాలా గొప్ప సహాబీ. ఒకసారి ఖురాన్ చదువుతుంటే ఇంట్లో ఆయన ఇంటిపై దైవదూతలు క్రమ్ముకున్నారు. గుర్రము బెదిరేది, ఖురాన్ చదివితే కట్టేస్తే మళ్ళీ ఆగిపోయేది. ఆయనే ఉసైద్ బిన్ ఉజైర్ రజియల్లాహు అన్హు. ఉసైద్ బిన్ ఉజైర్. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇది నా సమస్య, మీరు పరస్పరం గొడపడకండి, మీరు ఊరుకోండి, ఈ సమస్య నేను చూసుకుంటానులే అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ నుంచి వెళ్ళిపోయారు. సాద్ బిన్ మాజ్, సాద్ బిన్ ఇబాదా. ఈ సాద్ బిన్ మాజ్ రజియల్లాహు అన్హు గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, సాద్ బిన్ మాజ్ని సమాధిలో పెట్టిన తర్వాత, ఖబర్లో పెట్టిన తర్వాత, ఖబర్ ఒక్కసారిగా సాద్ బిన్ మాజ్ని నొక్కింది, ఖబర్ సాద్ బిన్ మాజ్ని అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చూపించారు. ప్రక్కటెముకలు ఒక దాంట్లో ఒకటి ఇలా వెళ్ళిపోయింది అన్నారు. సాద్ బిన్ మాజ్ అంటే సమాధి ఎవరిని కూడా చూడదు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సమాధి ఎవరిని కూడా చూడదు. మీ సహోదరుడు సాద్ బిన్ మాజ్ కోసం దువా చేయండి అన్నారు. అదే హదీస్లో వస్తుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అర్ష్ కదిలింది అని. సాద్ బిన్ మాజ్ యొక్క మరణముతో అల్లాహ్ యొక్క అర్ష్ కదిలింది అని. ఇది సాద్ బిన్ మాజ్. సాద్ బిన్ మాజ్ ఇస్లాం స్వీకరించారు ఉసైద్ బిన్ ఉజైర్ తర్వాత. ముందు ఉసైద్ బిన్ ఉజైర్ ఇస్లాం స్వీకరించారు. ఎందుకంటే సాద్ బిన్ మాజ్, ఉసైద్ బిన్ ఉజైర్ ఇద్దరు కూడా ఖజ్రజ్ తెగ యొక్క నాయకులు. వారి పేటలో, వారి ఊర్లో ముసైబ్ బిన్ ఉమైర్ని తీసుకెళ్ళారు. ముసైద్ బిన్ ఉమైర్ని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ముసైబ్ బిన్ ఉమైర్ అక్కడ తబ్లీగ్ చేస్తున్నారు, దావత్ ఇస్తున్నారు. ఉసైద్ బిన్ ఉజైర్ని చెప్పాడు సాద్ బిన్ మాజ్, ఉసైద్ మీరు వెళ్ళండి, ఆ వ్యక్తి మతభ్రష్టులు చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి, ఆ వ్యక్తిని మీరు వెళ్ళి తరవండి ఇక్కడ నుండి అని అన్నారు. ఆ తర్వాత అస్అద్ బిన్ జరారా ఒక సహాబీ ఉన్నారు, గుర్తుంచుకోండి. అస్అద్ బిన్ జరారా తీసుకెళ్తారు ముసైబ్ బిన్ ఉమైర్ని. అస్అద్ బిన్ జరారా గురించి ఎందుకు చెప్తున్నానంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుంచి మదీనా వెళ్ళిన తర్వాత అస్అద్ బిన్ జరారా రైట్ హ్యాండ్గా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఉండేవారు. రైట్ హ్యాండ్ అస్అద్ బిన్ జరారా. ఈ అస్అద్ బిన్ జరారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనా వచ్చిన సంవత్సరంలో చనిపోయాడు. అప్పుడు మదీనాలో ఉన్నటువంటి యూదులు ఏం చెప్పడం స్టార్ట్ చేశారు తెలుసా? ఏమి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అయితే
ఆయన కుడి భుజంగా ఉన్నటువంటి అసద్ బిన్ జరారా ఎందుకు చనిపోతాడు? ఆయనకు ఒక రకమైన వ్యాధి వచ్చింది. అసద్ బిన్ జరారా చనిపోయాడు. ఎందుకు చనిపోతాడు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన ప్రవక్త అయితే మదీనా నుండి ఇక్కడికి వచ్చారు ముహాజిర్లు, మక్కా నుండి మదీనా వచ్చారు ముహాజిర్లు. ఎవరికి కూడా ఇప్పుడు వరకు సంతానం అవ్వలేదే. సంతానం ఎవరికి అవ్వలేదు. 1 సంవత్సరం అయిపోయింది, ఎవరికి పిల్లలు పుట్టలేదు. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన ప్రవక్త అయితే మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేసి వచ్చే వాళ్ళకి జ్వరాలు పట్టుకుంటున్నాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన ప్రవక్త అయితే మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసి వచ్చినటువంటి మీ ఒంటెలు కూడా ఏమీ పిల్లల్ని కనలేదు. ఈ మాటలు స్టార్ట్ చేశారు. అల్హమ్దులిల్లా. ఆ తర్వాతే మొట్టమొదటి బిడ్డ పుట్టాడు, మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ ఎవరికి పుట్టారండి? జుబైర్ బిన్ అవ్వామ్కి పుట్టాడు. ఆ బిడ్డ పేరు అబ్దుల్లా అని పెట్టారు, అబ్దుల్లా బిన్ జుబైర్. ఆ తర్వాత జ్వరం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. అల్లా, మక్కాలో ఎలాగైతే నువ్వు బర్కత్ ఇచ్చావో మదీనాలో కూడా అలా బర్కత్ ఇవ్వాలా అని మొదటి దువా. రెండో దువా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లా ఇక్కడ ఉన్నటువంటి జ్వరాన్ని జొహఫాలో తీసుకువెళ్ళిపో. అల్లా ఇక్కడున్న జ్వరాన్ని జొహఫాలో తీసుకువెళ్ళిపో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా చేసిన తర్వాత సహాబాలో కొంతమంది కల చూశారు. ఒక పెద్ద దేహముతో ఉన్నటువంటి శైతాను అక్కడి నుంచి బయలుదేరి జోఫాకి వెళ్ళిపోతున్నాడు. ఓ శైతాను ప్రభావం అది, జోఫాకి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా జ్వరం ఎప్పుడు కూడా అక్కడే ఉండిపోయింది, మదీనాకులో రాలేదు జ్వరం. అల్హమ్దులిల్లా. తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేశారు. అల్లా, మక్కాలో ఎలాగైతే వాళ్ళకు ఆనందంగా ఉండేదో అంతకంటే ఎక్కువగా ఆనందంగా ఉన్నట్లు మదీనాను నువ్వు తీర్చిదిద్దల్లా వీళ్ళ కొరకు. మదీనా యొక్క వాతావరణం వీళ్ళకి అనుకూలంగా ఉన్నట్లు చేయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేశారు. అల్హమ్దులిల్లా. మదీనా వాతావరణం కూడా వాళ్ళకి అనుకూలమైపోయింది. మదీనా యొక్క సాలో బరకతి వల్ల అన్నారు, మదీనాలో ఉపాధిని వల్ల అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా దువా చేశారు. మక్కా కంటే ఎక్కువ ఇవ్వన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి మదీనా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది మక్కా కూడా వెళ్తారు, మదీనా కూడా వెళ్తారు. మీకు ఎక్కడ బాగా అనిపించిందంటే మదీనాలో చాలా బాగా అనిపించింది అంటారు. మక్కా కంటే మదీనాలో బాగుంది. ఎందుకంటే మదీనాలో అన్సార్ల యొక్క ఊరది. వారు ప్రేమతో వారిని ఆహ్వానించారు. అయితే ఇవన్నీ చెప్తూ నేను సాద్ బిన్ ఇబాదా గురించి చెప్తాను చూడండి. సాద్ బిన్ ఇబాదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జనాజా సిద్ధమవుతుంది. మరొక వైపు సాద్ బిన్ ఇబాదా ఒక మీటింగ్ పెట్టారు ఖలీఫా గురించి. దాన్ని ఏం పేరు అన్నాను? సఖీఫా బను సాదా. సఖీఫా బను సాదా అంటే సాద్ బిన్ ఇబాదా యొక్క ఇంటి ముందు ఒక పెద్ద గ్రౌండ్ లాగా ఉండేది. అక్కడ అన్ని టెంట్లు వేసి మొత్తం అందరూ కూడా సమావేశం అయిపోయారు. అన్సార్లు అందరూ కూడా. ముహాజిర్లు ఎవరు లేరు. ఖలీఫా ఎవరవ్వాలని. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇమాం బుఖారీ ఈ హదీస్ ఎందుకు తీసుకొచ్చారంటే 6800 వచ్చింది సహీ బుఖారీలో హదీస్లో. ఇమాం బుఖారీ హదీస్ ఎందుకు తీసుకొచ్చారంటే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు హజ్ కోసం వెళ్ళారు. హజ్ కోసం వెళ్తే ఉమర్ ఫారూక్కి రైట్ హ్యాండ్గా ఎప్పుడు ఉండేవారు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు. హజ్కి వెళ్తే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఒక మాట విన్నారు. మినాలో ఒక మాట, ఒక పుకార బయలుదేరింది. ఏంటది? బలవంతంగా అబూబకర్ ఖలీఫా అయిపోయాడు, తర్వాత ఉమర్ కూడా బలవంతం ఖలీఫా అయిపోయాడు. ఇప్పుడు మనం అలా జరగనివ్వం. ఇప్పుడు తలా బిన్ ఉబైదుల్లాకి మేము ఖలీఫా చేస్తాము. ఎవరండి తలా బిన్ ఉబైదుల్లా? అష్రా ముబషరాలో ఒక సహాబీ. అష్రా ముబషర పేర్లు చెప్పండి ఒకసారి. అష్రా ముబషర పేర్లు: అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్, ఉస్మాన్ గనీ, అలీ, అబూ ఉబైదా బిన్ జర్రా, సాద్ బిన్ అబీ వక్కాస్,
జుబైర్ బిన్ అవ్వామ్, తలా బిన్ ఉబైదుల్లా, అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్, సయీద్ బిన్ జైద్. మేము తలా బిన్ ఉబైదుల్లాని ఖలీఫా చేస్తాం అని చెప్పి కొంత గ్రూప్ చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఉమర్ ఫారూక్కి అందింది అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ ద్వారా. ఉమర్ ఫారూక్ కోపంలో వచ్చి, ఇదే మీనాలో నేను ఖుత్బా ఇస్తాను, ఆ ఖుత్బాలో వాస్తవం చెప్తాను, అసలు ఖలీఫా ఎలా అయ్యారు అబూబకర్, ఆ వాస్తవం నేను చెప్తానని చెప్పి ఉమర్ ఫారూక్ నిర్ణయం తీసుకున్నారు. అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ ఏమన్నారు తెలుసా? ఎంత మాత్రం మీరు ఇక్కడ ఖుత్బా ఇవ్వకండి. ఈ విషయంలో ఇక్కడ ఎంత మాత్రం మీరు ఖుత్బా ఇవ్వకండి. ఎందుకో తెలుసా? ఇక్కడ రకరకాల ప్రజలు వస్తారు, దూరం దూరం నుంచి, ఇరాక్ నుండి, ఇటు నుంచి, అటు నుంచి వస్తారు. మీరు చెప్పిన మాట ఇక్కడ వింటారు ఒకటి, వెళ్ళి బయటకు వేరే చెప్తారు. ఒక రకమైన ఫసాద్, ఉపద్రవం బయలుదేరుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఖుత్బా ఇవ్వకండి. ఒకవేళ ఆ ఖుత్బా ఇవ్వాలి అనుకుంటే మదీనాలో ఇవ్వండి. మదీనాలో మీ ఖుత్బా సేఫ్గా ఉంటుంది, మీరేం చెప్తారో అదే బయటికి వెళ్తుంది, అది తప్ప వేరేది వెళ్ళదు అని ఆపారు అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత అబూబకర్ సిద్దిక్ ఖలీఫా ఎలా అయ్యారో అది చెప్పింది ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు. అది ఉమర్ ఫారూక్ చెప్పారు అబూబకర్ ఎలా ఖలీఫా అయ్యారు ఖుత్బాలో, మదీనాలో, మక్కాలో చెప్పలేదు. అవును.